సినిమా కథ ఎంత ఇంపార్టెంటో కాస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ ఉంటారు మేకర్స్. అందుకే నటీనటులని సెలెక్ట్ చేసే ముందర ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇక భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కే చిత్రాలైతే ఇక చెప్పే పనే అవసరం లేదు. యాక్టింగ్తో బిజినెస్ మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యమంటూ అన్ని భాషల్లోని యాక్టర్స్ని సిల్వర్ స్క్రీన్ పైకి దించేస్తూ ఉంటారు మేకర్స్. అలానే ఈ అమ్మని కూడా క్యాస్ట్ చేసిన మూవీ టీంకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింట. ఇంతకీ సెలెక్ట్ చేసిన ఆ భామ ఎవరు, వచ్చిన ఆ సమస్య ఏంటి? వాచ్ ఇట్. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో ప్రియాంక చోప్రాని ఎంచుకున్నారన్న వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ప్రియాంక హైదరాబాద్ లో వాలిపోయింది కూడా. ఇక ఇప్పటికే రాజమౌళి టీమ్ కు ప్రియాంక లుక్ టెస్ట్ కూడా ఇచ్చిందని సమాచారం అందుతోంది. అంటే ప్రియాంక కథానాయికగా ఎంపికవ్వడం దాదాపు ఖాయమైనట్టే. అయితే వచ్చిన చిక్కల్లా రాజమౌళి ప్రియాంకను బల్క్ డేట్లు అడగడమే. ఒకే సినిమాకు ఇన్ని డేట్లు ఇవ్వడం ప్రియాంక లాంటి స్టార్ కథానాయికలకు కష్టమైన విషయమే. పైగా ప్రియాంక ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాకు బల్క్ గా డేట్లు ఇవ్వగలదా లేదా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే మహేష్ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు రాజమౌళి. అలాంటప్పుడు ప్రియాంక పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే డేట్స్ ఇచ్చాక తీరా షూట్ ఆగినా, పోస్ట్ పోన్ అయినా ప్రియాంకకి అది ఇబ్బంది. పైగా మహేష్ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదట. అవి ఓకే అయితే డేట్ల విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడట మన జక్కన్న. వర్క్ షాప్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరున హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి జక్కన్నపై నమ్మకంతో ముందే బల్క్ గా డేట్స్ ఇస్తుందా లేక ఆచితూచి అడుగులేస్తుందా అని. For more videos like this, subscribe Big TV channel.